జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికీ సంతోషాన్ని కలిగించే ఒక ఇంట్రెస్టింగ్ ఒక అద్భుతమైన ఒక సూపర్ డూపర్ న్యూస్ అయితే తీసుకువచ్చిన ఇక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ను మన బిఎస్ఎఫ్ జవాన్లు తరిమి 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 కొట్టారు బిఎస్ఎఫ్ అంటే తెలుసు కదా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు మన దేశానికి సంబంధించిన అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర విధులు అయితే నిర్వహిస్తూ ఉంటారు అయితే గత కొంతకాలం నుంచి ఈ బంగ్లాదేశ్ మరియు మన భారతదేశాల మధ్య విభేదాలు ఏర్పడినాయి బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల మూలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది ఈ క్రమంలో భారత్ ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే మోహరించింది ముఖ్యంగా బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ బార్డర్ దగ్గర అలాగే బంగ్లాదేశ్ అస్సాం బార్డర్ దగ్గర అలాగే బంగ్లాదేశ్ త్రిపుర సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను భారత ప్రభుత్వం అయితే నియమించింది దీనికి కౌంటర్గా బంగ్లాదేశ్ అప్పటికప్పుడు టర్కీ నుంచి అత్యాధునికమైనటువంటి బేరఖ్తార్ TB2 డ్రోన్లను కొనుగోలు చేసి భారత సరిహద్దుల దగ్గర మోహరించింది ఓరే పాకిస్తాను ఏం పేకలేకపోయింది మమ్మల్ని చైనా అంత పెద్ద దేశము ఆర్థికంగా బలంగా ఉండాలి టెక్నాలజీ పరంగా బలంగా ఉండాలి సైనిక బలం కూడా వాళ్ళకి గట్టిగానే ఉండాలి ఓలే మమ్మల్ని ఏం పీకలేకపోతారా స్వామి మీరు మమ్మల్ని ఏం పీకుతామని రా మేము దయదలిచ్చే మీకు స్వాతంత్రం వచ్చింది ఏది మేము నిలబడే పోరాటం చేసి దయదలిచ్చే మీకు స్వాతంత్రం వచ్చింది మీరు ఏం పీకగలుగుతారు మమ్మల్ని ఏం పీకగలుగుతారు మీరు ఇక బంగ్లాదేశ్కు కౌంటర్గా భారత్ ఇప్పటికిప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ను అదేవిధంగా ఇజ్రాయెల్కి చెందినటువంటి సూపర్ హెరాన్ డ్రోన్లను అయితే మోహరించింది సరిహద్దుల దగ్గర సరే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర పరిస్థితి అయితే మారి ఉండాలి అయితే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఒక ఆలయం ఒకటి ఉండాలి దాని పేరే మానస దేవాలయం ఈ దేవాలయం మన భారతదేశ భూభాగంలోనే ఉండాలి ఈ మానస ఆలయానికి మరమ్మతులు అంటే రిపేర్లు చేయించడానికి అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు కూడా చేసింది దీంతో ఈ మానస ఆలయంలో మరమ్మతులు అయితే జరుగుతున్నాయి కానీ మొన్న బంగ్లాదేశ్కు చెందినటువంటి బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మన ఆలయం దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేశారని తెలిసిన ఈ మానస ఆలయం మా భూభాగంలో ఉన్నదని కాబట్టి ఈ మానస ఆలయంలో ఎటువంటి మరమ్మతులు కూడా జరపడానికి వీల్లేదని ఈ మానస దేవాలయం మూలంగా బంగ్లాదేశ్ ముస్లింలు మనస్తాపానికి గురవుతున్నారంట ఎందుకు మనస్తాపానికి గురవుతున్నారు మీరు మనస్తాపానికి గురవుతా ఉంటే మరి మీ భూభాగం అని చెప్తారు కదా మరి మీ భూభాగంలో మా ఆలయం ఎందుకు ఉండాది మా భూభాగం అయితేనే కదా మా ఆలయం అండాది ఈ మానస దేవాలయం మూలంగా బంగ్లాదేశ్ ముస్లింలు మనస్తాపానికి గురవుతున్నారని కావున ఒకవేళ ఈ మానస దేవాలయంలో మరమ్మతులు చేస్తే మీపై కాల్పులు జరుపుతామని అక్కడి సిబ్బందిని ఈ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ బెదిరించే ప్రయత్నం చేశారు ఒరే ఒకవేళ మీ భూభాగమే అనుకుందాం మీ వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారు బాధలు పడతారు అనుకుందాం ఒకవేళ మీ భూభాగంలో మా దేవాలయం ఎందుకు ఉంటుందిరా ఆ దేవాలయం ఉన్నదంటే అది మా భూభాగమే చెప్పాలంటే మీ దేశం కూడా మేము దయజలిచి మేము భిక్ష పెడితే పోండ్రా బతుకు పోండ్రా అంటే వచ్చింది ఏర్పడింది మీ దేశం మీరు మళ్ళా వచ్చి దేవాలయానికి మరమ్మతులు చేస్తూ ఉంటే మీరు అడ్డుకోవడం ఇది మా భూభాగంలో ఉన్నదని చెప్పడం మీకు కర్మలు ముసిచ్చే కదా ఇదంతా కూడా కర్మ బట్టే కదా నాకు అర్థమవుతుందిలే క్లియర్గా మీ బతుకేంది మీ భవిష్యత్తు ఏందని నాకు అర్థమైపోతుందిలే దీంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్కి అయితే తెలియజేశారు అంతే ఇక ఒక బెటాలియన్ అంతా కూడా బిఎస్ఎఫ్ దళాలు అక్కడైతే దిగిపోయినాయి ఇక బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్కు మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం అయితే జరిగింది అయితే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మన బిఎస్ఎఫ్ జవాన్లను విద్యాచా అని చెప్పేసి కాల్పులు జరుపుతూ ఉంటా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు చెప్పినా కదా పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళే మమ్మల్ని పేకలేకపోయినారు వీళ్ళు ఏం చేస్తారు ఇక సహనం కోల్పోయినటువంటి మన బిఎస్ఎఫ్ జవాన్లు ఒక్కసారిగా ఈ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మీద పడి ఉతికి ఆరేసినట్టు తెలుస్తుంది అంటే ఉతికి ఆరేసారేందా బాగా ఇక బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ను మన సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టారంట అంతేకాకుండా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ను పిడి గుద్దలతో గుద్దుతా ఉంటే ఒక గుద్ద ఏమలే వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళ దేశంలో ఉండే మొత్తం వాళ్ళందరూ కనిపించుంటారు మీ వాళ్ళ కదా మాకు ఈ గతి పెట్టింది లేకపోతే అందరం కూడా ప్రశాంతంగానే బతుకుతా ఉన్నాం కదా అని మరొకసారి ఇలాంటి వాళ్ళు మన భారత భూభాగంలోకి రావాలంటే భయపడేటట్టు బాగా మంచి గెజిపూజ చేసి అయితే పంపించారు అయితే మన బిఎస్ఎఫ్ జవాన్లు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్కు బుద్ధి చెప్పిన విషయాన్ని ఇంకా అధికారికంగా అయితే ప్రకటించాల ఇక బంగ్లాదేశ్ ఎలాగూ కూడా ప్రకటించదు ఎందుకంటే వాళ్ళకి అవమానం కదా ఇక సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు మొత్తానికైతే భస్మాసురుడు ఉన్నాడు కదా
వాడి నెత్తిలో ఒకటి చేసి పెట్టుకొని సర్వనాశనం అయిపోయినాడు. అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ కూడా తనంతటా తానే సర్వనాశనం అయిపోయేదానికి సిద్ధపడిపోయింది. నాకైతే అదే అర్థమవుతుంది. మీకేం అర్థమవుతుందో ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.